హలో! హాయ్ అండి. నేను ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను మాకు లంచ్‌లోకి. దానికోసమని స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి వేశాను. అవి చక్కగా కలుపుకోవాలి పోపులో. దాంట్లోనే నేను కొంచెం కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేశాను. అవి చక్కగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి చక్కగా వేగిపోయాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. అవి వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ముందుగా ఏదైతే కాలీఫ్లవర్ నేను కట్ చేసి కడిగి పెట్టుకున్నానో వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసి కడిగి పెట్టానండి. అది అందులో పురుగులు ఉంటాయి కదా, అందుకనే అలాగా కడిగి పెట్టుకోవాలి కాలీఫ్లవర్ ఎప్పుడైనా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. చక్కగా అందులో పోపులో వేసేసి కలిపేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. అలా సాల్ట్ వేసి ఉడికిస్తే తొందరగా మగ్గిపోతుంది కర్రీ. ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. నేనైతే టమాటాస్ వేసి చేయట్లేదండి, ఒట్టి కాలీఫ్లవరే చేస్తున్నాను. చూడండి సాల్ట్ వేసి కొంచెం మూత పెట్టి ఉడికించాక చక్కగా మగ్గిపోయింది. ఇందులోనే నేను ఇప్పుడు మళ్ళీ కొంచెం ఒక స్పూన్ కారపొడి కూడా వేసి కారం కూడా వేసి కలిపేసేసి చక్కగా మళ్ళీ కాసేపు మూత పెట్టి ఉడికిస్తే కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ నేను ముక్కలు చాలా ఏవైనా వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు కర్రీ చేసేటప్పుడు ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేస్తాను. ఎందుకంటే పీసెస్ తినడం పిల్లలు కొంతమంది ఇష్టపడరు. చిన్నప్పటి నుంచే ఇలా అలవాటు చేస్తే మంచిది. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా పెద్ద ముక్కలు కట్ చేసి కూరగాయలు కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. విటమిన్స్ కూడా ఎక్కువ వేస్ట్ కావు. చూడండి కర్రీ ఉడికిపోయింది. ఇప్పుడు నేను చివరిలో దీంట్లో మళ్ళా కలిపేసేసి కాసేపు మూత పెట్టి ఉడికిస్తాను. ఇంకా కొంచెం ఉడకాలి. చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసి, కొత్తిమీర అయిపోయిందండి, కొంచెమే ఉంటే వేస్తున్నాను. ఆ కొత్తిమీర వేసేస్తే రెడీ అయిపోయింది కర్రీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.